హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కారణం కిచెన్. ఈరోజు మన కిచెన్లో వీడియో వచ్చేసి మేక తలకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 లేదా 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మేక తలకాయ కూరని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా క్లీన్ చేసిన మటన్ని ఇలా వేసుకోవాలి. ఇలా మటన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ పసుపు సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఈ మటన్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి మటన్ అనేది వాటర్ సపరేట్ అయ్యి బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఇలా ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే వాటర్ అంతా సపరేట్ అయిపోద్ది. ఇప్పుడు ఈలోగా మనం మసాలా తయారు చేసుకుందాం. మసాలాకి గసగసాలు, ధనియాలు, జీలకర్ర, ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్నది అనాస పువ్వులోని ఒక చిన్న రెబ్బ తీసుకున్నాను, వెల్లుల్లి, అల్లం, ఆనియన్స్, పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి తురుముంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఇక్కడ మసాలా మనం తీసుకున్న మటన్కి స్పైసీ తగ్గట్టు మసాలా తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాను. గసగసాలు వేసాను. గసగసాలు వేసిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని సరిపోద్ది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ మీద ఫ్రై చేసుకుంటున్న మటన్ని ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూసారు కదా, కొంచెం వాటర్ అంతా సపరేట్ అయిపోయి మటన్ అనేది కొంచెం బాగా ఫ్రై అయింది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీలో తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకుంటే మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మటన్ ముక్కలకి బాగా పడుతుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మసాలా పేస్ట్ అడిగిన మాడిపోతుంది. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా కొంచెం ఇలా బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయి మటన్ ముక్కలు కూడా బాగా పడుతుంది. ఇలా ఈ ప్రాసెస్లో మటన్ తలకాయ కర్రీ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు కుక్కర్లోనే. చూసారు కదా, చాలా సింపుల్గా ఎలా తయారు చేస్తున్నానో. ఇలా నేను తయారు చేసినట్టు మీరు కూడా మటన్ తలకాయ కర్రీ ఇలా వండి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. మటన్ కర్రీకి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. కానీ నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం వేసుకొని ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసి తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకు మళ్ళీ మనం చింతపండు వేసుకుంటాం కదా, వాటర్ అనేది కొంచెమే వేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు ఇలా రసం తీసి వేసుకోవాలి.
చింతపండు మనం మటను కర్రీస్కి అన్నీ తయారు చేసుకున్నప్పుడే నానబెట్టుకోవాలి. చింతపండు ముందుగా నానబెట్టుకుంటే చింతపండు రసం అనేది త్వరగా వస్తుంది. చూసారు కదా, చింతపండు రసం కూడా కొంచెం తీసి వేసుకున్నాను. మటన్ తలకాయ కర్రీలో చింతపండు కంపల్సరీ వేసుకోవాలండి. చింతపండు వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మటన్ని అవి తలకాయ అది కాల్చుతారు కదా, కాల్చడం వల్ల మటన్ కర్రీ అనేది కొంచెం చేదు అనిపిస్తుంది. చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మటన్ చేదు లేకుండా చాలా బాగా ఉంటుంది. చూసారు కదా, కొంచెం చింతపండు ఇలా వేసుకొని మొత్తం బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 4 to 5 విజిల్స్ వేయించుకోవాలి. 4 to 5 విజిల్స్ వేయించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మటన్ తలకాయ కర్రీ అనేది మెత్తగా ఉడుకుతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా కుక్కర్లోనే మటన్ తలకాయ కర్రీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ఇక నేనైతే 5 విజిల్స్ వేయించుకున్నాను. 5 విజిల్స్కి అయితే కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో యమ్మీగా కనిపిస్తుంది మటన్ కర్రీ. కొంచెం ఇలా పులుసులానే ఉంచుకోవాలి, చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా మటన్ తలకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.